విధంగా చేసినందుకు ధన్యవాదాలు. మీ అందరికీ టైం కేటాయించి మా కోసం అందరి కోసం రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేయాలి. సో మీరు అందరూ తిరిగి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను. గురువు గారితో జూనియర్స్ ఒక ఫోటో, సీనియర్స్ ఒక ఫోటో తీసుకుంది. అందరికీ నమస్కారం అండి. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు విద్యను నేర్పిన లేదా మా నాట్యాన్ని నేర్పిన డాక్టర్ చిదానంద కుమారి గారికి అందరికీ కూడా పేరు పేరున నాకు ఆదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు నాగమణి. నేను ఈ స్నేహ ఫౌండేషన్లో ప్రథమ స్థాయిలో ఫస్ట్ బ్యాచ్లో నేను నాట్యం నేర్చుకోవడం జరిగింది. సో ఈ సంస్థకు మూల కారణమైన వారు మాడవి సహాయ సహకారాలు అందిస్తున్న మా కేవీ ప్రతాప్ సార్ గారికి కూడా ఈ సభాముఖంగా నిన్న వారి ప్రసంగం కూడా చాలా బాగా ఉంది. సో మనస్ఫూర్తిగా వారికి నమస్కారాలు అర్పించుకుంటున్నాను. ఎందుకు అంటే స్త్రీని మనం ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటాము. సో అలాంటిది చాలా చోట్ల ఆడవాళ్ళకి రెస్పెక్ట్ కానివ్వండి, వాళ్ళు చేసే పనికి కానివ్వండి, ఎవ్వరూ కూడా వాళ్ళ చేయూతని ఇవ్వడం లేదు. చాలామంది అలాగే వెనుక ఉండిపోతున్నారు. సో అలాంటిది మన మేడం గారికి బ్యాక్ బోన్గా ఉంటూ కేవీ ప్రతాప్ సార్ గారు మేడంకి చక్కగా ఇలా హాల్ని కట్టించి ఇవ్వడము, మేడం ఎంతో మందికి ఈ వయస్సులో కూడా చాలా చక్కటి శాస్త్రీయమైన కూచిపూడి నృత్యాన్ని నేర్పించడం జరుగుతుంది. సో ఒక 10 మంది 20 మందితో స్టార్ట్ అయిన ఈ సంస్థ ఇప్పుడు 300కి పైచిలుకుగా పిల్లలకి నాట్యాన్ని అందిస్తుంది. సో ఈ కూచిపూడి సంస్థ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. సో ఇప్పటికి నేర్చుకుంటారు. ఎంతో విద్యను మేడం అందిస్తున్నందుకు మేడంకి ఒకసారి గట్టిగా చెప్పచ్చు. వచ్చే యంగ్ జనరేషన్లో చాలామంది రకరకాల డాన్సెస్కి అలవాటు పడుతున్నారు. కానీ శాస్త్రీయమైంది అమ్మో కొన్నిసార్లు చేస్తే ముద్రలు పెట్టాలి కదా, కాళ్ళు నొస్తున్నాయి, నడుము నొస్తుంది అనేసి చాలామంది బాధపడుతూ ఉంటారు. సో కష్టే ఫలే అంటారు. మనం ఎంత కష్టపడితే ఇప్పుడు ఏ డ్యాన్స్ని నేను తక్కువ చేసి మాట్లాడట్లేదండి, దేనికది ఇంపార్టెన్స్. ఇప్పుడు మనం స్కూల్లో చదువుకుంటున్నాం లేదా కాలేజ్లో చదువుతున్నామంటే 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. నువ్వు ఒక ఇయర్ని పాస్ అవ్వాలి అంటే కంపల్సరీ అవన్నీ పాస్ కావాలి. సో అలాగే డాన్సెస్లో కూడా ఒక్కొక్క స్టేట్కి వచ్చేసి ఒక్కొక్క డాన్స్ ఉంటుంది. సో అలాగే మనకి కూచిపూడి అనేది చాలా ఇంపార్టెన్స్ అయిన డాన్స్. సో మోడర్న్ డాన్సెస్లా కాకుండా మనకి ఇందులో మనం ఎలా ఉండాలి, ఎలా ముందుకి నడవాలి అనే శాస్త్రీయత క్రమశిక్షణను కూడా ఈ కూచిపూడి డాన్స్ అనేది మనకి చెప్పడం జరుగుతుందన్నమాట. సో కూచిపూడి మనం ఏదైతే క్లాసికల్ డాన్స్ తీసుకుంటున్నామో అది మెయిన్గా సంబంధించింది ఏ గాడ్స్ అంటే మనకు అందరికీ తెలుసు, లార్డ్ శివ అండ్ పార్వతి. సో వారి యొక్క నృత్యాన్ని మనం ఇప్పుడు నేర్చుకోవడము, మనకి పెద్దల గురువులు మనకు అందించడము మన అదృష్టంగా భావించాలి. పూర్వం డేస్లో చాలామంది నేర్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు. కానీ మనకి ఇప్పుడు
ఒకవేళ నేను అసలు మెయిన్గా వచ్చింది ఏంటి అంటే ఒక్క సాంగ్, ఒక్క పర్ఫార్మెన్స్, ఒక్కసారి నా కాస్ట్యూమ్లో నేను చూసుకోవాలని మాత్రమే నేను వచ్చాను. ఇంత వస్తాను, బయట పిల్లలకి నేర్పించే అంత లాగా అవుతాను, అలా పుష్ చేసిన నా మేడంని నేను అసలు లైఫ్ లాంగ్ మర్చిపోలేను, మర్చిపోను కూడా. సో నాకు ఇక్కడికి వచ్చాను అంటే ఇది ఒక రూమ్ కాదు, నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇది నాకు ఒక దేవాలయంతో సమానం. ఇక్కడ దేవత అంటే మా గురువు గారు. హాట్ మీద చేసుకొని చెప్తాను, అది చాలా మందికి కూడా తెలుసు. సో నేను చాలా పవిత్రంగా దైవ సమానురాలుగా నా మేడం గురువు గారిని పూజిస్తూ ఉంటాను. సో ఎప్పుడు గురువుని నమ్మిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కానీ ఏవి ఉండవు. గురువులోనే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మనకి పుట్టుకకు కారణమైన వాళ్ళు ఉంటారు. మనం ఎలా నడవాలి, ఎలా ప్రవర్తించాలి అన్నది కూడా వారు చెప్తూ ఉంటారు. నేను కొన్నిసార్లు రాకముందుకేస్తే నాకు మేడం కూడా చెప్తూ ఉంటారు, ఇలా కాదమ్మా, ఇలా నడుచుకోవాలి, అలా నడుచుకోవాలి అనేసి. సో నేను జన్మకి కూడా మేడం గురువు గారికి రుణపడి ఉంటాను. అరౌండ్ మేడం చిల్డ్రన్స్తో కంపేర్ చేస్తే నాకు నువ్వు చెప్పొచ్చు అని నాకు ధైర్యాన్ని ఇచ్చి నాకు వెన్నంటి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఇప్పుడు అరౌండ్ నేను బయట చెప్పడము 100+ చిల్డ్రన్స్కి చెప్తున్నాను. ఇది నాకు చాలా గర్వకారణంగా ఉంది. మా మేడం గారి ప్రోత్సాహంలో అంతమందికి నేను చెప్పగలిగే స్థాయిలో ఉన్నాను. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, కొంతమంది చిన్న చిన్న లెవెల్ 1, లెవెల్ 2 నేర్చుకుని ఆగిపోతూ ఉంటారు. మీరు ఎవ్వరు కూడా అలా ఆగిపోకండి. ఒక్కసారి పట్టాము అంటే దాని ఎండ్ వరకు, దాని అంతం చూడాలి, అది నేర్చుకోవాలి, ఒక స్థాయి వరకు వెళ్ళాలి. కొంతవరకు నేర్చుకోవడము, అది నొప్పి ఇది నొప్పి అనేసి మీరు ఎప్పుడు కూడా నిరుత్సాహపడకండి. ఎందుకంటే మోడర్న్ డాన్సెస్లో ఉన్నంత ఈజీగా ఇది ఉండదు. ముద్రలు పెట్టాలి, మైండ్ కాన్సన్ట్రేషన్ ఉండాలి, మన బాడీ మొత్తం మన ఆధీనంలో ఉన్నప్పుడే అది ఎలా చేయగలము అన్నది మనం ప్రజెంట్ చేయగలం. కానీ మోడర్న్ డాన్స్ ఈజీగా ఉండేసరికి ఎక్కువ దానికి ఆకర్షితులు అవుతూ ఉంటారు. సో అది కూడా ఇంపార్టెంటే. కాకపోతే దీన్ని నేర్చుకునే వాళ్ళందరికీ కూడా నేను నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేసుకుంటున్నాను. ఆ పిల్లల్ని అంత చక్కగా ప్రోత్సహిస్తూ గురువుల వద్దకు తీసుకొచ్చి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు కూడా పేరున నా నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. తల్లిదండ్రులు లేకుండా మనం ఏమీ చేయలేం కదా, వాళ్ళ ప్రోత్సాహం లేకుండా. సో వారికి కూడా ఈ సభ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి, మాకు ఇంతకుముందు ప్రసంగించారు విశ్వేశ్వర శర్మ గారు, సార్ గారు, కేవి ప్రతాప్ సార్ గారు, అండ్ అలాగే